మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధన్కడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న ధన్కడ్ ప్రకటించారు. ఇక అనంతరం రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ధన్కడ్ రాజీనామాను ఆమోదించి హోంశాఖకు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ధన్కడ్ రాజీనామాను ద్రౌపది ముర్ము ఆమోదించినట్టుగా కూడా తెలుస్తోంది. మీరు ఏంటి పరిస్థితి? ఏదైతే ఉదయం నుంచి కూడా మనకు పార్లమెంట్ సభలు అంటే మన రెండు సభలకు సంబంధించినటువంటి ఉదయం నుంచి కూడా సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఏదైతే నిన్న రాత్రి ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కూడా అటు కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ మొత్తం ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటిది మాత్రము ఇంత సడన్ గా రాజీనామా చేయడం వెనక చాలా ప్రధానమైన కారణం ఉంది అంటూ కూడా అనేక కారణాలు కూడా రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేతకు సంబంధించినటువంటి జయరాం రమేష్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిన్న మధ్యాహ్నము 1 గంట నుంచి సాయంత్రము 5 గంటల వరకు కూడా నేను ఉపరాష్ట్రపతి ప్రక్కనే ఉన్నాను. కానీ ఆ సమయంలో సభా సమావేశం ఎందుకంటే మనకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉన్నది. అడ్వైజరీ కమిటీ సమయంలో ఎవరైతే కిరణ్ రిజిజు తర్వాత ఏదైతే సీనియర్ నేత బీజేపీ సీనియర్ నేత నడ్డా అటెండ్ కాలేదు, దీనిపై కొంత అసహనంగా ఉన్నాడు జగదీప్ ధన్కడ్ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా రాత్రి ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, మరొక వైపు దీనికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్ కి సంబంధించినటువంటి కూడా చర్చలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు దీనిపై ఒక క్లారిటీ రావాలన్నటువంటి విషయం కూడా ఉంది. మరొక వైపు ఉదయం 10 గంటలకు కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా పార్లమెంటరీ భవనానికి చేరుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అందరూ కూడా సమావేశమయ్యారు, ఇంటర్నల్ గా సమావేశమయ్యారు. మరొక వైపు ఇటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేకంగా ఏదైతే కీలకమైనటువంటి నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. అయితే చాలా పరిణామాలు ఉదయం నుంచి కూడా దాదాపు 12 గంటల వరకు కూడా సభ రద్దు కావడం జరిగింది. అటు లోక్సభకు సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించినది మరి ఇది స్టార్ట్ కావడంతో మరొకసారి కూడా అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటిది అంటే రాజీనామాకు గల కారణం ఏంటి అన్నది ఒకటి. తర్వాత ఏదైతే బీహార్ ఎలక్షన్స్ బీహార్ మనకి ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించిన అనేక అంశాలపై కూడా దీనిపై చర్చించాలన్నటువంటిది కూడా పట్టుపడుతున్నటువంటిది, కానీ కంట్రోల్ చేయాలన్నటువంటిది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా మరొకసారి కూడా సభ వాయిదా. అయితే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజీనామా అన్నది కూడా ఇక్కడ చాలా కీలకము. మొత్తం మీద ఏదైతే తన అనారోగ్య సమస్యలతోటి తను ఈ రాజీనామా చేస్తున్నానంటూ కూడా తను చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఏదైతే రాజీనామా లేఖ రాష్ట్రపతికి రాయడం జరిగింది. అయితే దీనికి రాష్ట్రపతి కూడా ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితము త్వరలోనే ఏదైతే రాజీనామా చేసిన తర్వాత 60 days అంటే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ లోనే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాల్సినటువంటి ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది అన్నటువంటిది కూడా కీలక సమాచారము. అయితే దీనికి కొంతమంది అటు ప్రతిపక్షాలు మాత్రము చాలా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అతనితో బలవంతంగా కూడా రాజీనామా చేయించారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. కానీ నిన్న సడన్ గా జరిగినటువంటి పరిణామాలు ఏదో అంటే అనారోగ్య సమస్యలు పక్కన పెట్టినా కూడా, ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్ గా నిన్న కూడా ఉన్నాడు, ఎలాంటి అనారోగ్య సమస్యలతో కూడా మాకు కనిపించలేదు. కానీ సభా ప్రాంగణంలో మాత్రం ఆయన నిన్న చెప్పినప్పుడు కూడా చాలా సందర్భాల్లో కూడా పార్టీలంతా కూడా సమన్వయంతో పనిచేయాలంటూ కూడా ఆయన నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ కూడా ఒకసారి మనం తెలుస్తుంది ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అన్నటువంటి విషయం. కానీ ఏదైతే తనతో అంటే కొన్ని రాజకీయ కారణాల వల్లనే తనకు ఏదైతే రాజీనామాకి సంబంధించినటువంటిది తనకు ఏదైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటిది ముఖ్యంగా వెనకాల ఏదో జరిగింది అన్నటువంటి పరిణామాలు మాత్రం అక్కడ ప్రతిపక్షాలు మాత్రం ఆరోపిస్తున్నాయి. దీనిపై మాత్రం ఈ రోజు మరి ఏదైతే ఉభయ సభలు అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ మరొకసారి 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మొత్తం మీద మాత్రం ఏదైతే రాష్ట్రపతికి లేఖ రాయడము జగదీప్ ధన్కడ్ దానికి కొద్దిసేపటి క్రితమే ఆమోద ముద్ర వేస్తూ కూడా రాష్ట్రపతి తెలపడం జరిగింది.
అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో మరి ఆ స్థానంలోకి మళ్ళీ ఎవరిని తీసుకునే అవకాశం ఉంది, ఎవరు ఉపరాష్ట్రపతి అవబోతున్నారని ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఎవరి పేర్లైనా బయటకు వచ్చాయా? దుర్గా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే మనకు ఈ ఏదైతే ఉపరాష్ట్రపతి రాజీనామా అన్నది కూడా ఎవరికి కూడా 1% కాదు కదా, 0% కూడా ఎవరికి కూడా డౌట్ ఉన్నటువంటి విషయం కూడా కాదు. అలాంటిది ఇంత సడన్ గా మొదటి రోజే పార్లమెంట్ సమావేశాలు జరిగిన సమయంలోనే ఈ విధంగా రాజీనామా చేయడం అన్నది కూడా ఒక బ్రేకింగ్. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకు గల కారణాల మీదనే ఎక్కువగా ఫోకస్ జరిగింది. మనకు దాదాపు ఇది జరిగి కూడా 24 hours కాలేదు మనకు ఇంకా. అయితే ముఖ్యంగా దీని గల కారణాలపై పట్టుబడుతున్నారు, దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా. కానీ ఇప్పుడు ఏదైతే కొద్దిసేపు క్రితం, ఎందుకంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతనే ఏదైనా కానీ ముందు ఏంటి అన్నది మాత్రం ఒక క్లియర్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనకి ఏదైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర చెప్పడం జరిగింది కాబట్టి తర్వాత అంటే జరిగేటటువంటి పరిణామాలు అనుకోవచ్చు. 60 days లో దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఉభయ సభలకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పర్సన్స్ అభ్యర్థులు ఎవరన్నటువంటి మాత్రము కొంత బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. బట్ ఈ రోజు మాత్రము ప్రస్తుతము దీనికి గల కారణాలు ఏంటి అన్న దాని మీదనే అటు ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా మల్లగుల్లాలు పడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్. కానీ ఒకటి మాత్రం, దాదాపు మనకు ఏదైతే ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ అనేసి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడం ద్వారా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మరి వైస్ ప్రెసిడెంట్ ఎవరన్నటువంటిది అటు ఇండియా అండ్ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా దీనిపై మాత్రము ఒక కన్ఫర్ ఫైట్ మాత్రం జరుగుతుంది. జరిగేటటువంటి పరిణామాలు మాత్రము పార్లమెంటు సమావేశాల సందర్భంలోనే ఇది జరిగింది కాబట్టి ఇది ఒక అంటే ఇంకా మనకి సభ జరగాల్సింది కూడా దాదాపు ఇంకొక 30 రోజుల పాటు సభ జరుగుతుంది. కాబట్టి ముందు జరిగేటటువంటి పరిణామాలపై మాత్రము దీనిపై ప్రత్యేక చర్చలు కూడా ఉంటాయి. దీపిక. థ్యాంక్ యూ కళ.